హాయ్ ఫ్రెండ్స్, ప్రవీణ్ కుడు షాపు ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. బసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్ వీళ్ళు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మలయాళం మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్లో మూవీని అయితే చూడొచ్చు. సో ఈ మూవీని అయితే ఇక్కడే చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే మూవీలో ట్విస్టులు మాత్రం బాగున్నాయి. అందులోనూ మనకు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు అయితే ఇంకా బాగుంటాయి. సో మలయాళం డైరెక్టర్స్ కి ఈ మధ్య వస్తున్నటువంటి స్టోరీలు అన్నింటిలో కనుక చూసుకున్నట్లయితే స్టోరీ మనకు పెద్దగా లేకపోయినా కూడా సరే దాన్ని చాలా ట్విస్టులు అలాగే టర్నులు అనేటివి పెట్టి ప్రేక్షకులకి బాగా ఎంగేజ్ అయ్యే విధంగా అయితే చూపించడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పొచ్చు. సో ఈ మూవీ కూడా అటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీని అని చెప్పొచ్చు. సో స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక నార్మల్ రివెంజ్ డ్రామానే, కానీ దాన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసిన విధానం మాత్రం సూపర్గా ఉంటుంది. మధ్యలో వచ్చే ఆ ట్విస్టులు టర్నులు కూడా చాలా బాగుంటాయి. సో ఇక ఇందులో మెయిన్ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఒక అతను వచ్చేసి ఒక కళ్ళు దుకాణం అనేది నడుపుతూ ఉంటాడు అనమాట. ఆ కళ్ళు దుకాణానికి ప్రతిరోజు చాలా మంది వచ్చి తాగుతూ వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఆ కళ్ళు దుకాణంలోనే ఆ కళ్ళు దుకాణం ఓనరే సూసైడ్ చేసుకొని ఉరేసుకొని చనిపోతాడు అనమాట. సో ఇక్కడ చాలా మంది ఉంటారు, దాదాపు ఒక 10-12 మంది ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఉండగానే ఈ యొక్క సూసైడ్ అనేది చేసుకుంటాడు అనమాట. సో ఇది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు. సో అందులో మన హీరో బసిల్ జోసెఫ్ కూడా రావడం జరుగుతుంది. ఆయన వచ్చి అక్కడ సీన్ అంతా చూసిన తర్వాత ఇది సూసైడ్ కాదు, ఎవరో మర్డర్ చేశాడు ఇతన్ని అని చెప్పేసి సో ఈ ఒక కన్క్లూజన్కి వచ్చి ఇంకా దానిపైన ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు అనమాట. సో ఇంతకీ ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయనకి తెలిసింది ఏంటి, ఇది మర్డరా లేకపోతే సూసైడా? సో మర్డర్ చేసుంటే ఎవరు చేసుంటారు అంటే అది జరిగినప్పుడు దాదాపు 11 మంది అక్కడ ఉంటారు. ఆ 11 మందిలో ఈయన్ని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు, లేకపోతే సూసైడ్ చేసుకొని ఉంటే ఎందుకు చేసుకున్నాడు అనేది ఈయన తెలుసుకున్నాడా లేదా అంటే ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈయనకి జస్ట్ 10 days మాత్రమే టైం ఉంటుంది. ఆ 10 days లోపల ఈ కేసుని ఆయన ఛేదించాడా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఇటువంటి స్టోరీలు మనము చాలా చూసుకుంటాం మూవీస్లో, అంటే మూవీ మొత్తం చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది. కానీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు అటువంటి ఫీలింగ్ అయితే రాదనమాట. ఒక కొత్త మూవీ అయితే చూడబోతున్నాం, ఒక కొత్త డైమెన్షన్లో ఉన్నటువంటి మూవీ అనేది చూడబోతున్నాము అన్న విధంగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ 11 మంది క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటి గురించి చెప్పి ఒక్కో క్యారెక్టర్ గురించి కొంచెం చెప్పుకుంటా వచ్చే లోపల కొంచెం మనకు మూవీ అనేది కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. అలాగే కొంచెంసేపు మనకు అర్థం అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ ఫస్ట్ హాఫ్లో ఒక ½ అవర్ వరకు అలా అయితే ఉంటుంది. వన్స్ మనకు ఒక లేడీ క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిన తర్వాత మూవీ అనేది మనకు చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి ట్విస్ట్లు అనేటివి బాగుంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఇంకా బాగుంటుంది ఆ ట్విస్ట్లు అనేటివి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఇంకా బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎండింగ్ ఇంకొంచెం బాగుపెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఎండింగ్ కనుక చూసుకున్నట్లయితే దీనికి మళ్ళీ మనకు సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుందేమో అన్న విధంగా అయితే ఏం చేశాడని చెప్పచ్చు డైరెక్టర్. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఫస్ట్లో కొంచెం అలా ల్యాగ్ చేశాడు, కానీ ఎండ్కి వచ్చేసరికి చాలా సూపర్గా ఏం చేశాడని చెప్పచ్చు. సో మొత్తానికి డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని మంచి ట్విస్టులతో చెప్పాడు అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు బసిల్ జోసెఫ్ గారు అయితే మెయిన్ లీడ్ చేశారు. ఈ మధ్య కాలంలో మనకు మలయాళం నుంచి వస్తున్నటువంటి 10 మూవీస్ ఉంటే దాంట్లో 5 మూవీస్ ఈయనవే ఉన్నాయన్నమాట. ఈయన కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈయన మూవీస్ చాలా వస్తున్నాయి, అన్ని హిట్ అయితే అవుతున్నాయి. ఈ మూవీ కూడా ఆయనకు ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్కి అయినా సూపర్గా సూట్ అయ్యాడు. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇందులో చేసినటువంటి సౌబిన్ షాహిర్, ఈయన కనుక చూసుకున్నట్లయితే మంజుమ్మల్ బాయ్స్లో మనకు అందరికీ బాగా పరిచయం అయినా ఈయన కూడా మలయాళంలో మంచి యాక్టరు. ఈ మూవీలో కూడా ఆయనకి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రోల్ అయితే వచ్చింది. ఆయన కూడా దాంట్లో సూపర్గా చేశాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అలాగే ఇందులో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ ట్విస్ట్ అనేది మనకు లాస్ట్లో చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి సూపర్గా సెట్ అయ్యారు, బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సాంగ్స్ అయితే ఓకే అన్నట్టుగా ఉంటుంది. అలాగే కెమెరా వర్క్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. కెమెరా వర్క్ సూపర్గా ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా మనకు ఈ మూవీ ఎలా ఉంది అంటే మీకు గనక క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటే అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి చూడాల్సిన మూవీ అని చెప్పొచ్చు. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు వెళ్ళి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.